మనం టమాటా అటుకుల ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి కావాల్సినవి స్క్రీన్ మీద పెట్టాను. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక దానిలోనే తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని అవి వేగేంత వరకు వేపుకోవాలి. తాలింపు వేగాక దానిలోనే కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని దాన్ని కూడా బాగా వేపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటో గుజ్జుని దీనిలో వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు దానిలో పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో నానబెట్టుకున్న అటుకులు వేసి బాగా కలదిప్పుకోవాలి. బాగా కలిపాక దాని మీద మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మీరు దీంట్లో కావాలంటే కొత్తిమీర తరుగును కూడా వేసుకోవచ్చు. వేడి టమాటో అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకొని దాన్ని పచ్చి కొబ్బరి తురుము, ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేయడమే.